దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దీవారాత్రములు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాయబడిన ఉపమానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రోజున ఆ ప్రాంత ప్రజలకు తెలియజేయబడిన ఉపమానంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతడు దేవుడికి భయపడ్డు, మనుషులకి భయపడ్డు. తనకు ఏది నచ్చితే అది చేస్తాడు. తాను ఏ విధంగా తీర్పు ఇవ్వాలనుకుంటే ఆ విధంగా ఇస్తాడు. తీర్పు తీర్చడానికి లంచం కూడా తీసుకునే వ్యక్తి అయి ఉంటాడు ఖచ్చితంగా. అందుకే అతన్ని అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంటున్నారు. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు మాటి మాటికి అంటే తరచుగా అంటే ఇంగ్లీష్లో రిపీటెడ్లీ అంటారు. తిరిగి వెళ్తూనే ఉంది అతని దగ్గరికి. ప్రతిరోజు కనపడుతుంది, అయ్యా నాకు న్యాయం తీర్చరా, ప్లీజ్ డూ జస్టిస్, నాకు న్యాయం తీర్చు, అయ్యా నాకు న్యాయం తీర్చు. ఇదే మాట ప్రతిరోజు అడుగుతుంది. ఒకరోజు నా న్యాయాధిపతి కనిపించింది, నేను డబ్బు ఇవ్వకుండా తీర్పు తీర్చనని అందరికీ తెలుసు, ఈ దేశంలో ఈ ఊర్లో అందరికీ తెలుసు. నేను అన్యాయస్తున్నని అందరికీ తెలుసు. నేను అసలు దేవుణ్ణి లెక్క చేయనని కూడా తెలుసు. మనుషులు ఎవడు రికమెండేషన్ చేసినా నేను పట్టించుకోనని కూడా అందరికీ తెలుసు. కానీ ఈ విధవరాలు రోజు నా దగ్గరకు వచ్చి నాకు న్యాయం తీర్చవా అని అడుగుతుంది. ఈమె రిపీటెడ్గా తరచుగా మాటికి నన్ను అడుగుతుంది కనుక ఎందుకో నాకు ఈమె పక్షంగా న్యాయం తీర్చాలని, ఈమెకు న్యాయం చేయాలని నాకు అనిపిస్తుంది అని అనుకుంటూ ఆమెకు అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకు ఆమె ప్రతివాదికి ఉన్న ఆ తగాద, ఆ గొడవ ఏదైతే ఉందో ఈమె విషయంలో న్యాయం ఉంది కాబట్టి ఈమె పక్షంగా అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఎలాంటి డబ్బు తీసుకోకుండానే, ఎలాంటి లంచం తీసుకోకుండానే ఈమె పక్షంగా తీర్పు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈమెకి అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం చేశాడు. ఎందుకు ఈ విధవరాలకి న్యాయం జరిగింది అని అంటే, అతడు అన్యాయస్తుడే కానీ ఆమె చేసింది ఒకే ఒక పని. ఏ రోజు కూడా ఆమె విసుక్కోలేదు. ఏ రోజు కూడా ఇక చాలే అతని దగ్గరికి ఏం వెళ్తాము, నాకు న్యాయం జరుగుతుందో లేదో అని సందేహించలేదు. ఆమె తనకు న్యాయం జరుగుతుందో లేదో అనే సందేహం లేదు. ఏ రోజు కూడా ఆమె విసుక్కోలేదు. ఆమెకున్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే, ఎంత దుర్మార్గుడైనా మాటిమాటికి అడిగితే ఖచ్చితంగా అతని మనస్సుని దేవుడు కరిగిస్తాడు, అతడు నాకు న్యాయం చేస్తాడనే నమ్మకం కలిగిన విధవరాలు ఆమె. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాట చెప్తూ అంటున్నాడు, మీ పరలోకపు తండ్రి ఉన్నాడే, ఆయన నీతి గల న్యాయాధిపతి. మీరు ఆరాధించే యేసు ప్రభు ఉన్నాడు చూడండి. మీరు ఏ తండ్రి అయిన దేవునికి యేసునామంలో ప్రార్థన చేస్తారో ఆ తండ్రి అయిన యెహోవా దేవుడు, మీరు ఆరాధిస్తున్న కుమారుడైన యేసుక్రీస్తు, మన మధ్యలో సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే నీతి గల న్యాయాధిపతి. ఆయనకు మనుషులంటే ఎంత ప్రేమ అంటే, మానవులంటే ఎంత ప్రేమ అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యంలో మొదటగా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయారు. ఈ రోజున ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా దేవుని మహిమను కోల్పోయాడు.
దేవుని మహిమను కోల్పోవటం అంటే ఆశీర్వాదాన్ని కోల్పోవడం. ఎందుకు కోల్పోయాడు మానవుడు అంటే పాపం చేసి. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం నుంచి మానవుడు విడిపించబడకపోతే ఆ యమలోకం కానీ అగ్నిగుండాన్ని కానీ మానవుడు తప్పించుకోలేడు. మానవుడు పాపం నుంచి విడిపించబడాలి అంటే పరిశుద్ధ రక్తంతో కడగబడాలి. ఆ పరిశుద్ధ రక్తం గొర్రెలకు ఉండదు, మేకలకు ఉండదు, కోడిదొడ్లకు ఉండదు, కుక్కలకు ఉండదు, నక్కలకు ఉండదు. ఆ పరిశుద్ధ రక్తం ఏ మానవుడిలో కూడా ఉండదు. పరిశుద్ధ రక్తం ఒక్కటే పాప పరిహారానికి మార్గం. పరిశుద్ధ రక్తాన్ని వెలగా చెల్లిస్తేనే పరిశుద్ధుడైన దేవుడు మానవుడి పాపాన్ని క్షమిస్తాడు. లేకపోతే పరిశుద్ధుడైన దేవుడు మానవుడి ముఖాన్ని చూడటానికి కూడా ఇష్టపడ్డు. చాలామంది అనుకుంటారు, మేము పూజలు చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, మా ప్రార్థనలు దేవుడికి నేరుగా ఆయన చెవిలోకి వెళ్తానే అనుకుంటున్నారు. చెవిలోకి కాదు కదా, నీ నోటి నుంచి కూడా ప్రార్థనలు బయటికి రావట్లా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వాక్యంలో ఏమనుందంటే, పాపం చేసే మానవుడినట దేవుడు చూడలేకపోతున్నాడంట. చూడాలనుకుంటాడు దేవుడు. ఎందుకు చూడాలనుకుంటాడంటే దేవుని పేరేంటో తెలుసండి? కనికరము గల తండ్రి ఆయన పేరు. హల్లెలూయా. 2 కొరింథీ 1వ అధ్యాయము 3-4 వాక్యాల్లో మీరు చూస్తే దేవుణ్ణి గూర్చిన ఒక మాట అక్కడ ఉంది. 2 కొరింథీ 1వ అధ్యాయము 3-4 వాక్యాల్లో నేను చెప్తాను. కనికరము గల తండ్రి అని ఆయనకు పేరు. హీ ఈజ్ ఫాదర్ ఆఫ్ కంపాషన్. జాగ్రత్తగా వినండి, ఆయన కనికరము గల తండ్రి. దేవుడు అంటే కనికరం గలడు. దేవుడు అంటే చక్రాలు బొంగరాలు తిప్పేవాడు కాదు. దేవుడు అంటే కత్తితో నరికేవాడు కాదు. దేవుడు అంటే బాణాలేసి చంపేసేవాడు కాదు. దేవుడు అంటే ఎన్ని పాపాలైనా క్షమించేవాడు, ఎంత ఘోర పాపినైనా క్షమించేవాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నా. ఇది దేవుడు అంటే. దేవుడు పరిశుద్ధుడు. దేవుళ్ళు ఎక్కడ పాపం ఉండదు. దేవుడికి ఎక్కడ భార్య ఉండదు. దేవుడికి ఎక్కడ కూడా ఆయన సంసారం చేస్తే పుట్టిన బిడ్డలు ఉండరు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు మచ్చ, ముడత, డాగు అట్టిది మరేది లేనివాడు. దేవుడిలో కామం ఉండదు, క్రోధం ఉండదు, మదం ఉండదు, మత్సరం ఉండదు, అసూయ, ద్వేషం ఏది ఉండదు దేవుడిలో. దేవుడు పరిశుద్ధుడు ఆయన చుట్టూ కోట్ల కొలది దేవదూతలు ఆయన చూస్తుంటారు రోజు. ఏమంటారు తెలుసా? వాళ్ళు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తుంటారు. ఆయన పరిశుద్ధుడు కాకపోతే వాళ్ళు గాన ప్రతిగానాలు చేస్తారా? నిజమైన దేవుడి మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి? మరణమునందు వాడు మరణం పొందటాన్ని బట్టి దేవుడు సంతోషించడు. ఎవడైనా మరణం చెందుతుంటే ఆయనకు చాలా బాధ కలుగుతుంది. అదే ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వాక్యంలో ఒక మాట ఉంది. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా. దుష్టుడు చనిపోవటం కూడా దేవుడికి ఇష్టం లేదు. అంత కనికరం దేవుడికి మనమంటే. ఆదాముకి మీద మరణం తేవడం దేవుని ఉద్దేశం కాదు. కానీ ఆదాము మీదకు మరణం ఎందుకు వచ్చిందంటే పాపం చేసినందువల్ల వచ్చింది. ఆదాము పిల్లలమైన మన మీద కూడా మరణము ఉంది. ఏ రోజైనా తప్పదు మరణం అనేది. దీన్ని మనం ఏమి చేయలేం. ఇప్పుడు చేయగలిగింది ఒకటే, మరణించిన ఒక వ్యక్తి దేవుని రాజ్యానికి వెళ్ళాలి, లేదా మరణించిన ఒక వ్యక్తి నిత్య నరకానికి వెళ్ళారు. 2 మార్గాలు ఉన్నాయి. దేవుని రాజ్యానికి మరణించిన వ్యక్తి వెళ్ళాలి అంటే పరిశుద్ధ రక్తంతో ఆ వ్యక్తి కడగబడాలి. పరిశుద్ధ రక్తం ఏ మనుష్యునిలో కూడా లేదు. ఇక దేవుడు ఎంత కనికరం గలవాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం ప్రకారం ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు. ఎందుకు పంపించాడంటే బలి కమ్మని పంపించాడు. బలియాగము కమ్మని పంపించాడు. ఆ రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆ రక్తాన్ని ఎవరైతే నమ్ముతారో,
ఆ యేసుక్రీస్తు నా కొరకు అమూల్యమైన రక్తాన్ని చిందించాడు, నా పాపాన్ని పరిహరించేది యేసు రక్తమని ఎవరైతే నమ్ముతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. వారు దేవుని రాజ్యానికి, ఈ భూమి మీద శరీర రీతిగా మరణించిన తర్వాత దేవుని రాజ్యానికి చేరతారు. అలా విశ్వసించని వారు నిత్య నరకానికే వెళ్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పే ఉపమానంలో మీ తండ్రి, మీరు ఆరాధిస్తున్న తండ్రి కనికరము గల దేవుడు. ఆయనకి మీరంటే చాలా ప్రాణం. అన్యాయస్తులైన న్యాయాధిపతి ఆ విధవరాలకి తీర్పు తీరిస్తే మాటి మాటికి అడగటం వల్ల నీతి గల మీ తండ్రి మీరు ప్రార్థన చేస్తే ఆయన ఆలకించకుండా ఉంటాడా? ఈరోజు మన సబ్జెక్ట్ ఇది. మీరు పట్టుదలతో ప్రార్థన చేస్తే, మీరు పట్టుదలతో విడువక నన్ను అడుగుతూ ఉంటే, నా తండ్రిని అడుగుతూ ఉంటే నా నామంలో, మీరు ఏ ప్రార్థనైనా ఆయన ఆలకించకుండా ఉంటాడా? మీరు చెప్పండి గట్టిగా. ఉంటాడా? ఉండడు? ఆయన ఆలకించకుండా ఉండడు. ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఆలకించిన వాడు ఏం చేస్తాడు? జవాబు ఇస్తాడు. గట్టిగా చెప్పండి, జవాబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీరు చేసే ప్రతి ప్రార్థనను కూడా దేవుడు ఆలకించి మీకు జవాబు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ ప్రార్థన ఈరోజు పొద్దున్న చేసి మళ్ళీ రేపు పొద్దున మానేసే ప్రార్థనగా ఉండకూడదు. ఎలాంటి ప్రార్థన ఉండాలంటే జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. జార్జ్ ముల్లర్ అనే ఒక దైవ సేవకుడు, ప్రపంచంలో పెద్ద దైవ సేవకుడు, తన స్నేహితుడి రక్షణ కొరకు 60 సంవత్సరాలు ప్రార్థించాడంట. 60 years ఈ ప్రేడ్. 60 years ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. జార్జ్ ముల్లర్ బ్రతుకున్నంత కాలంలో ఆ యొక్క ఫ్రెండ్ మారలా. చనిపోయిన మరుసటి సంవత్సరం ఆ ఫ్రెండ్ రక్షణ పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు. మీ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు. అదే జార్జ్ ముల్లర్ అనాథ శరణాలయాలు నడిపించేవాడు ఆర్ఫనేజ్ పిల్లలకి. ఒక రోజున ఆహారం లేదు పిల్లలకి, ఈయనకు దగ్గర పైసలు లేవు. ఎంత విశ్వాసం అంటే హాస్టల్లో ఉన్న పిల్లలందరినీ కూర్చోబెట్టాడు, ప్లేట్లు తెచ్చుకోమన్నాడు. అందరూ టేబుల్స్ మీద కూర్చున్నారు. అందరూ ప్లేట్లు తెచ్చుకున్నారు, టేబుల్ మీద కూర్చున్నారు. ఇక నెక్స్ట్ ఫుడ్ సర్వ్ చేయటమే ఉంది. అసలు ఫుడ్ ఎక్కడ ఉంది? వంటింట్లో వంట వండటానికి ఆ రొట్టెలు లేవు, బియ్యం గింజలు లేవు. సడన్గా అనాథ శరణాలయం తలుపు ఒకళ్ళు తట్టారు. దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజున మీ అనాథ శరణాలయంలో పిల్లలందరికీ భోజనం పెట్టమని దేవుడు మమ్మల్ని ప్రేరేపించాడు. ఎక్కడున్నాయి ఫుడ్? ఆల్రెడీ కుక్కుడు, వండాల్సిన అవసరం కూడా లేదు. ప్లేట్లు పెట్టేశాడు కదా. ప్లేట్లు మీరు అన్నం భోజనం పెట్టుకొని ఇస్తరాకులు వేసుకొని కూర్చున్నారు. మళ్ళీ కాసేపు ఆగండి అంటే ఎట్టుంటుంది మిమ్మల్ని? మీరు దేనికి కూర్చున్నారు? ఫుడ్ పెడతారని కదా. ఇప్పుడు వచ్చి మీ పాస్టర్ గారు వండుతున్నాం కాసేపు ఆగండి అంటే ఎలా ఉంటుంది? ఆల్రెడీ వండిన ఫుడ్నే వాళ్ళు తీసుకొని వచ్చారు. ఏదో మ్యారేజ్ ఉంది, ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అయిందంట. వండిన ఫుడ్ అందరికీ రుచికరమైన ఆహారం, ఎన్ని రకాలుగా. పెళ్ళికి భోజనం అంటే ఎలా ఉంటుంది? అన్ని రకాల భోజనాలు తిన్నారు. మరి తిన్నాక పాలు తాగే అలవాటు ఉందా పిల్లలకి? మరి పాలు ఎక్కడి? జార్జ్ ముల్లర్కి ఒకటే తెలుసు, ప్రార్థన చేయడమే తెలుసు. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ రోజే కాదు, ప్రతిరోజు అదే పని. ఆయన నా అనాథ శరణాలయానికి ఈ రోజున ఫుడ్ కావాలి ప్రభువా, ఈరోజు పాలు కావాలి ప్రభువా, ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ప్రతిరోజు ఎవరో ఒకరు డొనేషన్లు ఇస్తారు, దాంతో అన్ని బ్రెడ్ అన్నీ తెచ్చి పెడుతుంటాడు. ఆ రోజు డబ్బు లేదు, ఫుడ్ లేదు. భయంకరమైన రోజు వచ్చింది. ఇప్పుడు పాలు కావాలి. కానీ ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. వీళ్ళు గ్లాసులు కూడా తెచ్చుకొని ఉన్నారు పాల కోసం. ఒక పాల వ్యాను అనాథ శరణాలయం ముందుకు పోతూ ఇరుక్కొని పోయింది. ఇక ఆ పాల వ్యాన్ కథలు లేకుండా పోయింది. బాగు చేసేవాడు ఎవడు లేడు. ఇక అలాగ వ్యాన్లో ఉంటే ఎలాగో పాలు చెడిపోతాయి కదా. ఇక్కడ చూస్తే అనాథ శరణాలయం ఉంది. ఫోన్ లేరా, ఈ పాలు పాడైపోయే బదులు వీళ్ళకన్నా ఇయ్యండిరా అని చెప్పి యజమానుడు ఫోన్ చేసి చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ జవాబు రావటానికి కారణం ఏంటంటే పట్టుదలతో కూడిన ప్రార్థన చేసే ప్రార్థన యోధుడు జార్జ్ ముల్లర్.
జార్జ్ ముల్లర్ వలె మనం మాత్రం ఎందుకు ఉండకూడదు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక సండే స్కూల్ టీచరు సండే స్కూల్లో ఇలాంటి పిల్లోడికి ఒరే మారరా, వాక్యం చదవరా, దేవుడు నమ్ముకోరా అని చెప్తూనే ఉందంట. అందరూ వింటున్నారంట, వీడు మాత్రం తిరుగుబాటుతోనే ఉన్నాడంట. ఆ సండే స్కూల్ అయిపోయింది, వీడు పెద్దోడయ్యాడు, వీడు పెద్ద దొంగ అయిపోయాడు. కానీ ఆ సండే స్కూల్ టీచరు వీడి కొరకు ప్రార్థన చేస్తూనే ఉంది, నా స్టూడెంట్స్ అందరూ మారాలని. మీ పాస్టర్ గారు ప్రార్థన చేసినట్టుగా మీరు చర్చికి వచ్చినా రాపోయినా అని ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఆ ప్రార్థనే మీకు ఆశీర్వాదం కలిగిస్తుంది. హల్లెలూయా. మిమ్మల్ని ఇక్కడికి మెట్లెక్కించి తీసుకొచ్చేది దేవుడు తీసుకొస్తున్నాడు. మిమ్మల్ని ఎలా తీసుకొస్తున్నాడంటే మీ పాస్టర్ చేసే ప్రార్థన. ఇక్కడ ఒక మంచి సేవకుడు ఉండటం మీకు ఆశీర్వాదకరం. నా కులం, నా గోత్రం, నా కొంప, నా కోడి అనుకునే దరిద్రులు మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ ఒక సేవకుడు ఉండటం ఆశీర్వాదకరం. అందరి కొరకు మొరపెట్టే సేవకుడు ఉంటాం. ఇంత పెద్ద బొట్టు పెట్టిన కొరకు కూడా మొరపెడుతుంటాడు ఆయన. కారణం ఆయన బాధ్యత అది. మనం బొట్లు గిట్లు చూడకూడదు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయడమే మన పని. వాళ్ళు ఏ కులం అని చూడకూడదు, మనం అందరి కొరకు ప్రార్థన చేయటమే. ఒకరోజు నాడు పెద్ద దొంగ అయ్యాడు. పోలీసులు తరుముకుంటా వెళ్తున్నారు వాడిని. పరిగెత్తి 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 సమాధుల తోటలోకి వెళ్ళాడు. ఒక సమాధి మీద కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న సమాధి చూశాడు, వాళ్ళ సండే స్కూల్ టీచర్ సమాధి అది. అప్పుడు ఏడ్చాడండి. నా సండే స్కూల్ టీచర్ చెప్పిన మాట నేను ఉంటే ఇంత దుర్మార్గుని అయి ఉండేవాడిని కాదు కదా. ఆ రోజే నేను మారుంటే ఒక మంచి మనిషిగా ఉండేవాడిని కదా. సమాధి దగ్గరే పడి ఏడ్చాడు ఆమె సమాధి పట్టుకొని. పోలీసులు వచ్చారు. మరి ఇప్పుడు దాకా పారిపోయేవాడికి ఏమైందిరా, ఏడుస్తున్నాడు వీడు అని అడిగారు. ఆ దొంగతనం చేసింది నేనేని ఒప్పుకున్నాడు. కోర్టులో సరెండర్ అయిపోయాడు. ఒప్పుకున్నందుకు తక్కువ శిక్ష వేశారు. బయటకు వచ్చి గొప్ప సేవకుడు అయ్యాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. పట్టుదలతో కలిగిన ప్రార్థన మీరు మీ పిల్లల కొరకు మీరు సిన్సియర్గా చెయ్యండి. మీ భర్తల కొరకు చెయ్యండి, మీ బంధువుల కొరకు చెయ్యండి. మీ ప్రార్థన ఈరోజు కాకపోతే రేపు కాకపోతే సంవత్సరానికైనా నా దేవుడు ఆలకించి తీరతాడు. దేవునికి మహిమ కలుగునుగా. పట్టుదలతో కలిగిన ప్రార్థన. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వాక్యంలో అబ్రహాము దేవుని సన్నిధిలో అంటున్నాడు, నేను దుమ్ముని ధూళిని. అబ్రహాం మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, తన వాడైన లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణం పాడు కాబోతుంది. దేవుడు చెప్పాడు అగ్ని గంధకాల్లో నాశనం చేస్తానని. ఎలాగైనా అగ్ని గంధకాల్లో నుండి తన బంధువైన లోతు కుటుంబాన్ని కాపాడాలని అబ్రహాం యొక్క ఆశ. ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకొని మీ బంధువులు నా బంధువులు కూడా ఒక రోజున అగ్ని గంధకాల్లోకి వెళ్తారు. ఈ అగ్ని గంధకాల్లో కాలబోయే మన వారి కొరకు ఈరోజే మనం పట్టుదలతో కూడిన ప్రార్థన చెయ్యాలి. ఏ విధంగానైనా వారు అగ్ని గంధకాల్లో కాలకూడదు ప్రభువా అంటే ఏం చేయాలి? వారు పరిశుద్ధ రక్తమైన యేసుక్రీస్తు రక్తం దగ్గరికి వాళ్ళు రావాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి వాళ్ళు. అప్పుడే వాళ్ళు తప్పించబడతారు. అబ్రహాముకున్న ఆలోచన ఒకటే, లోతు కుటుంబం ఏ విధంగానైనా అగ్ని గంధకాలు తప్పించబడాలి. ఒకసారి ప్రార్థన చేశాడు, మరొకసారి ప్రార్థన చేశాడు, మరొకసారి ప్రార్థన చేశాడు, మరొకసారి ప్రార్థన చేశాడు. దేవుడు అంటున్నాడు, 10 మంది ఉంటే సరే నీతిమంతులు, ఆ సొదొమ గొమొర్రాలో 10 మంది ఉన్నా నేను కాపాడతా. మరి 50 మంది ఉంటే 50 మంది ఉన్నా కాపాడతా, 40 మంది ఉన్నా కాపాడతా, అక్కడికి ఒక్కడున్నా కాపాడతా. అబ్రహాము మాటి మాటికి చేసిన ప్రార్థన సొదొమ గొమొర్రాలో ఉన్న లోతు ఏమైనా జాగ్రత్తగా ఉన్నాడా? లేడు. పిల్లల్ని ఇష్టానుసారంగా పెంచేస్తున్నాడు. ఆయన ఒక్కడేదో కొద్దిగా దేవుని భయం కలిగి ఉన్నాడు. ఆ చుట్టలు తాగే వాళ్ళ మధ్యలో కూర్చుంటున్నాడు ఊరి గవిని దగ్గర. సారా తాగి ఏదేదో మాట్లాడుతుంటారు చూడండి, వెర్రి మాటలు, వాళ్ళ మధ్యలో కూర్చుంటున్నాడు. కానీ అతనిలో ఇంకా కొంచెం నీతి ఉంది లోతులో. ఒక్కడున్నా కాపాడతానని చెప్పాడు గనక లోతుని, అతని కుటుంబాన్ని అబ్రహాము పట్టుదలతో చేసిన ప్రార్థనను బట్టి దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ కుటుంబాలను కూడా ప్రభువు కాపాడతాడు, మీ పిల్లలను కూడా ప్రభువు కాపాడతాడు.
రక్షించడం మాత్రమే కాదు, మీ ఉద్యోగాల కొరకు మీరు పట్టుదలతో ప్రార్థన చేయండి, ఇస్తాడు. మీరు ఎక్కడ చదవాలనుకున్నారో పట్టుదలతో ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 24వ వాక్యం నుండి చూస్తే, ఒక అన్యురాలు, యేసు ప్రభు శిష్యులు ఆమెను తరిమేస్తున్నారు, పో పో అంటున్నారు. ఆమె మాత్రం, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కనికరించు, నన్ను కనికరించు, నన్ను కనికరించు, నీవు కనికరము గల తండ్రివని నీ దగ్గరకు వచ్చా, నన్ను కనికరించు, కనికరించు. విడువక వదలక పట్టుదలతో ప్రార్థన చేస్తూనే ఉంది, వెంబడిస్తూనే ఉంది. యేసు ఆగాడు, ఏం కావాలని అడిగాడు. నా కుమార్తె దయ్యం పట్టి బాధించబడుతుంది. ఏమైనా దేవుని బిడ్డలారా, ఆమె గోజాడింది కనుక, మాటి మాటికి ప్రభువును వెంబడిస్తున్నది కనుక అద్భుత కార్యం ఆ చోట జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఖచ్చితంగా మీరు పట్టుదలతో ప్రార్థించండి, దేవుడు గొప్ప కార్యం మీ పక్షంగా చేస్తాడు. అయితే ఈ పట్టుదలతో ప్రార్థించే విషయంలో 3 విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది, మీరు ఎప్పుడు కూడా చేయాల్సిన ఆలోచన ఏంటంటే, పట్టుదలతో మీరు ప్రార్థించే ప్రార్థన ఆలకించబడాలంటే మీరు అడగండి మీకు ఏం కావాలో. చివరిగా మీరు అనాల్సిన మాట ఏంటంటే, ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక. ఒక అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు మీరు. మీ ఆలోచన ఆ అబ్బాయి, దేవుని ఆలోచన ఎవరో తెలియదు. మన ఆలోచనలు భూమి మీద ఉంటాయి, దేవుని ఆలోచన ఆకాశం అంత ఎత్తుగా ఉంటుంది. లేదా మీరు ఫలానా ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టారు, దేవుని ఆలోచన అదే అయితే దేవుడు ఇస్తాడు. కానీ మీరు పట్టుదలతో ప్రార్థన చేయడం మాత్రం మానొద్దు. లూకా సువార్త 22వ అధ్యాయంలో కూడా, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఆ గిన్నెలో ఏముంది? దేవుని ఉగ్రత ఉంది. దేవుని ఉగ్రతను భరించాల్సింది ఎవరు? పాపులు భరించాలి. కానీ నీతిమంతుడైన యేసుక్రీస్తు మన పాపాలు మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల గనక, యోహాను 1:29 ప్రకారం మన పాపాలన్నీ ఆయన మీద వేసుకోవడానికి వచ్చాడు కనుక దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా నువ్వు ఉగ్రత భరించాల్సిందే, నా ఉగ్రత, నా శిక్ష నువ్వు భరించాల్సిందే. మానవుల పక్షంగా శిక్షించబడటానికే నువ్వు భూమి మీదకి వెళ్ళావు కాబట్టి ఆ పాత్ర నువ్వు తాగాల్సిందే అని దేవుడు అతని ముందు ఆ పాత్ర పెట్టినప్పుడు మొదట యేసు ప్రభు ప్రార్థన చేశాడు, తండ్రి భయంకరమైన ఉగ్రత, సిలువ వేయబడిపోతానని యేసు ప్రభుకు తెలుసు. సిలువ వేయబడినప్పుడు మానవాళి పాపం అంతా తన మీద పడుతుందని యేసు ప్రభుకు తెలుసు. సిలువ వేయబడినప్పుడు కొన్ని గంటలు తండ్రిని చూడలేనని, తండ్రితో సహవాసం చేయలేనని తెలుసు. పాపికి దేవునితో సహవాసం ఉండదు. పాపి పశ్చాత్తాపడితేనే ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు పాపంలో ఉండి, నేను పాపంలో ఉండి 2 గంటలు ప్రార్థన చేశానంటే వ్యర్థం, టైం వేస్ట్, మోకాళ్ళు వేస్ట్. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసినట్ల దేవుడు నా మనవి వినకపోవును అంటున్నాడు కీర్తనకారుడు. వినడు. పాపంతో మన హృదయం ఉంటే వినడండి. అదే పశ్చాత్తాపడి ప్రార్థన మొదలు పెట్టండి, దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు మీద పాపం పడబోతుంది, మన పాపం, ఆయన పాపం కాదు. అప్పుడు దేవుడికి దూరం అవుతాడు ప్రభు కొన్ని గంటలే సిలువలో. అది కూడా సహించలేక, అయ్యా నీకు దూరం కావటం నాకు ఇష్టం లేదు, దయచేసి ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించమని అడిగితే 2 సార్లు అడిగినా నో ఆన్సర్. చివరికి ఏమన్నాడు తెలుసా? నీ చిత్తమే సిద్ధించును గాక, నీ చిత్తమైతే నేను తాగుతాను. తాగాడు. త్రాగవలసి వచ్చింది అంతే. మన ప్రార్థన పట్టుదలతో మీరు ప్రార్థన చేయటం, ఏ విషయమైనా మీరు మానకండి. మీ వారి రక్షణ కోసం కానీ, మీ బంధువుల కొరకు కానీ, మీ ఉద్యోగాలు, వ్యాపారాలు, మీ ఆర్థిక పరిస్థితులు, మీ గృహాలు, మీ పిల్లలు గర్భిణీ కావడం కొరకు, పిల్లలు పుట్టడం కొరకు, లేదా విదేశాలకు వెళ్ళటం కొరకు మీరు ప్రార్థించడం మానొద్దు, నిరాశపడద్దు. ఇదే మీకు ఈ రోజున దేవుడు మీతో మాట్లాడాలనుకున్న మాట. నిరాశపడద్దు, పట్టుదల కలిగి ఉండండి. ఎప్పటిదాకా అంకుల్ నాకు 35 వచ్చినాయి, చెయ్యి 35 వస్తే 36 రాని ఏం పోయింది? 36 రాని ఏమైంది? బతికే ఉన్నావు కదా, చెయ్యి ప్రార్థన.
దేవుని చిత్తం మీ జీవితంలో జరగాలంటే మీరు పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యాలి. మీరు పట్టుదలతో ప్రార్థన చేయకపోతే దేవుని చిత్తం మీ జీవితంలో జరగదు. మీ చిత్తమే జరుగుతుంది. మీ చిత్తం నాశనాన్ని తీసుకెళ్తుంది. నా చిత్తం నాశనాన్ని తీసుకెళ్తుంది. ఎప్పుడు కూడా మానవుడి చిత్తం ఎప్పుడు గోతిలోకి పడేస్తుంది. దేవుని చిత్తం ఎప్పుడు శిఖరం మీద కూర్చోబెడుతుంది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుస్తుంది. హల్లెలూయా. రెండో విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పట్టుదలతో కూడిన ప్రార్థన ఒక వ్యక్తి ఎందుకు చేయాలంటే, తగిన సమయంలో దేవుడు కార్యము నీ జీవితంలో చేయాలంటే నీకు పట్టుదలతో కూడిన ప్రార్థన కావాలి. దేనికైనా ప్రసంగి కూడా అంటాడు, దేని సమయం దానికి కలదు. ప్రతిదానికి కూడా తగిన సమయం ఉందండి. వర్షం రావాలన్నా, చలికాలం రావాలన్నా, ఎండ రావాలన్నా దేర్ ఇస్ టైం. ఒక వ్యక్తి భూమి మీదకి, ఒక బిడ్డ మీ గర్భంలోంచి రావాలన్న టైం ఉంది. మనం ఈ భూమి నుంచి వెళ్ళడానికి కూడా ఒక టైం ఉంది. అన్ని టైం ప్రకారం జరుగుతాయి. టైంను పాటించింది మనం మాత్రమే. మనకు అర్జెంటు కావాలి. అర్జెంటు కావాలని ఒక ఆమె తన కూతురికి పెళ్లి చేసింది. లెక్చరర్ అని చెప్తానే మోసపోయి పెళ్లి చేసింది. వాడు లెక్చరర్ కాదు, పాడు కాదు. తర్వాత మోసపోయింది. నెల రోజులు అల్లుడు ఎక్కడికి పోతుంటే అసలు ఏం ఉద్యోగం అని ఎంక్వైరీ చేస్తే ఆడికి ఉద్యోగమే లేదని తెలిసింది. మోసపోయింది. ఇలాంటి పెళ్ళిళ్ళు ఎన్నో జరుగుతున్నాయి ఈ రోజున. టక్కు టై వేసుకుంటానే పెద్ద ఉద్యోగస్తులు అనుకుంటున్నారు, మోసపోతున్నారు. చక్కటి పిల్లలు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. చాలా జరుగుతున్నాయి ఈ మధ్య. కారణం ఏంటంటే తగిన సమయంలో దేవుడు చేస్తాడనే నమ్మకం గనక మనకు ఉంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అందుకనే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఒక మాట 30వ వాక్యం అనుకుంటాను, కనిపెట్టి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. కనిపెట్టి ప్రార్థన చేయాలి. యెహోవా సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించేవారుగా మనం ఉంటే దేవుడు తగిన సమయంలో మనకు కావలసిన నూతన బలాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 27:14 ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం 27:14. నా యెహోవా కొరకు కనిపెట్టుకొనుండు, ధైర్యం తెచ్చుకో, అన్ని సక్రమంగా జరుగుతాయి. నీ హృదయాన్ని నిబ్రపరచుకో, జాగ్రత్తగా పెట్టుకో, నీవు పట్టుదలతో ప్రార్థిస్తూ ఉండు, కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అధైర్యపడబాకు. పారిపోయిన మోషేని దేవుడు దర్శించాడు. మోషే అనుకున్నాడు, మోషే ఆలోచన కరెక్టే కానీ టైము రాలా. ఇశ్రాయేలీని విడిపించే టైం ఇంకా రాలా. ఎప్పుడు వచ్చింది? అప్పటికి మోషేకి 40, అరణ్యంలో 40 years ఉన్నాడు. దేవుడు అప్పుడు మాట్లాడి బాగా నలగొట్టి మోషే పారిపోయిన 40 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుండి మోషే నాయకత్వంలోనే దేవుడు విడిపించాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాడు. టైం, ఆ టైం వచ్చేదాకా మీరు పట్టుదలతో ప్రార్థన చేయండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుప్రభు ఏమన్నాడు మరియమ్మతో? నా సమయం ఇంకా ఏమేమండింది ఆత్రంగా. వాళ్ళంతా బంధువులు, వాళ్ళు ఆ పిలిచిన వాళ్ళు బంధువులు కదండి. బంధువులు బాధపడుతుంటే మనం చూడలేం కదండి. మనకు బంధుప్రీతి ఎక్కువ. లోపల ఏమన్నా కానీ కష్టపడుతుంటే ఎట్లయినా మనం కొద్దిగా కన్నీరు, కానీ 10 రూపాయలు ఇవ్వమంటే ఇయ్యం, అది వేరే సంగతి, వదిలేయండి. నాయనా కొద్దిగా ద్రాక్షరసం అయిపోయిందంటే ఆ సంగతి చూడకూడదా అన్నాడు. మరియమ్మ దేవత అయి ఉంటే ఆమె చూడొచ్చుగా. మరి వీళ్ళు మరియమ్మని ఎందుకు పూజిస్తున్నారు నాకు అర్థం కావట్లా. మరియమ్మ దేవత అయి ఉంటే నీళ్లు తెచ్చి ఆ చెంబులో చేయి పెట్టేసి ద్రాక్షరసం మగును గాక అనొచ్చుగా. మరియమ్మకు మహిమలు ఎక్కడ ఉన్నాయి? లేవు. పాస్టర్లకు మహిమలు ఉంటే మరియమ్మకు ఉంటాడు. కేథలిక్ వాళ్ళు తప్పే ఉంది. ఇప్పుడు మన పాస్టర్లకే మహిమలు ఉన్నాయిగా. పెంతెకోస్తు మన ప్రొటెస్టెంట్ పాస్టర్లు, పెంతెకోస్తు పాస్టర్లకే మహిమలు ఉన్నాయి. ఇప్పుడు వారు వస్త్రం ముడితే వస్తుందంట. మరి మరియమ్మకు కూడా ఉండుంటాయి అప్పట్లో. అయితే మనవాళ్ళు చెప్పే బోధ ప్రకారం ఎవడికి ఏ మహిమ లేదండి, దేవుడికి మహిమ ఉంది. హల్లెలూయా. దేవుడు కార్యం చేస్తేనే కార్యం అవుతుందమ్మా. ఎవరి దగ్గర ఏం ఉండదమ్మా. పోయి అనవసరంగా వాడు కోటు పట్టుకొని, నన్ను అడిగితే అనిపిస్తుంది జుట్టు పట్టుకొని లాగంటారా అని చెప్దాం అనుకుంటా నేను. జుట్టు లాగితే కింద పడిపోతాడు ముందు, ఆయన దొక్కేస్తారు జనం. ఒక పీడ పోద్ది నాకు, నా దృష్టిలో మాత్రం.
ఎందుకంటే దేవుణ్ణి కనపరచకుండా మనుషుల్ని కనపరుచుకుంటున్నారు. చాలా దుఃఖకరం, చాలా బాధాకరం. నాకు రావాల్సిన మహిమను నేను వేరెవరికి ఇవ్వనని దేవుడు చెప్పాడు. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసుప్రభు అంటున్నాడు, నా సమయం ఇంకా రాలా. నువ్వెందుకు తొందరపడతావు తల్లి? ఆయన సమయం వచ్చింది. రాతి బాణాలు తెమ్మన్నాడు, నీళ్లు ముంచమన్నాడు, పంచమన్నాడు. నీరు ద్రాక్షరసంగా మారి. సమయం వస్తే మారా నీరు కూడా మధురంగా మారుతుంది. హల్లెలూయా. మీ జీవితాలు ఒకవేళ ఇప్పుడు మీ కుటుంబాలు ఏమైనా చేదు ఉండొచ్చేమో, ఏ అనారోగ్యం వల్ల చేదుగా ఉన్నాయో, ఏ అప్పుల బాధ వల్ల చేదుగా ఉన్నాయో, ఏ ఆర్థిక ఇబ్బంది వల్ల చేదుగా ఉన్నాయో, ఏ ఉద్యోగాలు వ్యాపారాలు సరిగా జరక్క మీరు చేదైన బతుకుతున్నారేమో నాకు తెలియదు. ఆ చేదైన దానిని మధురంగా మార్చగలిగిన వాడు నా యేసు ప్రభు. తగిన సమయంలో దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈలోపు మేము ఏం చేయాలండి? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుని యొక్క బెస్ట్ అంటే దేవుడిచ్చే శ్రేష్టమైన దానిని మీరు పొందాలంటే పట్టుదలతో కూడిన ప్రార్థన మీకు అవసరం. మూడవది, దేవుడు మీకు శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటాడు. అలాగే దేవుడు కూడా మనకు బెస్ట్ ఇవ్వాలనుకుంటాడు. మీరు వెయిట్ చేయండి, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప శ్రేష్టమైనది మీకు ఇవ్వాలని ఆశపడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లాజరు చనిపోయాడు కదా, లాజరు చనిపోయాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో కదా, యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. 11వ అధ్యాయంలో లాజరు మరణించాడు. మరణించిన లాజరును గూర్చి ఆయనకి యేసు ప్రభుకు 3 రోజుల ముందే కబురు వచ్చింది. నీ స్నేహితుడైన లాజరు మరణించాడు. మరియ మార్తలైతే మా తమ్ముడైన లాజరు మరణించాడు. మా ఇంట్లో ఒక సభ్యుడిగా మా కుటుంబానికి దిక్కుగా ఉన్న మా తమ్ముడు లాజరు మరణించాడు. యేసు ప్రభుకు ఆ కుటుంబం అంటే ఎంత ప్రేమ అంటే, యేసు ప్రభుకు మన కుటుంబాలన్నా ప్రేమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన భూమి మీద సంచరించేటప్పుడు ఆ కుటుంబం అంటే చాలా ప్రేమ ఆయనకి. ఆయన అందరినీ ప్రేమించాడు ఆ రోజున. అందుకనే మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తానంటే మరియ మార్త లాజరు కుటుంబాలు వచ్చాయి. ఆ కుటుంబం వచ్చింది, వాటితో పాటు ఇంకా కొన్ని కుటుంబాలు వచ్చాయి, రక్షణ పొందాయి. జనులకు రక్షణ పొందిన వాళ్ళు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుందో తక్కువ ఇష్టం ఉంటుందో చెప్పండి? అంతే కదండి. మనం ఎవరు? ఆయన బిడ్డలం, ఆయన స్వాస్థ్యం. ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని స్వాస్థ్యం. ఈ రోజున ఇశ్రాయేలీలు యేసు ప్రభు నమ్మకపోయినా కూడా దేవుడు ఇశ్రాయేలీని ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలీని ఎవరు నాశనం చేయలేడు. మీకు ఆ సంగతి తెలుసా? ఎంతమంది బాంబులు వేసినా ఇశ్రాయేల్ దేశం నాశనం కాదు. కొంచెం కొంతమంది అయినా మిగిలే ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును కాక. చాలామంది చచ్చిపోవచ్చు, కానీ శేషం మిగులుతుంది ఎప్పుడు కూడా. మ్యాథమెటిక్స్లో చేస్తాం కదా మనం. కారణం ఇశ్రాయేలీలు నా స్వాస్థ్యం అన్నాడు. ఇప్పుడు మనం ఎవరమో తెలుసా? ఆయన సహోదరులం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలం. గలతీ 3:27 అంటాడు, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారు వారందరూ. 3:26-27 రెండు వాక్యాలు మీరు చదివితే, క్రీస్తుని బాప్తిసం పొందిన వారు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు, ఆత్మచేత నడిపించబడేవారు దేవుని యొక్క కుమారులు. ఇక్కడున్న మనందరం కూడా ఆయన కుమారులు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మోకరించి నాయన తండ్రి అబ్బా అని ప్రార్థన చేయగలుగుతున్నాం మనం. చిన్న కష్టం రాగలనే ప్రభు నీకు దండం పెడతాను అంటున్నాం. ఎలా అంటున్నాం? మళ్ళీ సుఖంగా ఉన్నప్పుడు చేయలేండి మనం. ఈరోజు వాక్యం ఏంటో తెలుసా? సుఖంగా ఉన్నప్పుడు కూడా పట్టుదలతో ఉన్న ప్రార్థన మానకూడదు. పెద్ద బిడ్డకు పెళ్ళి అయిపోయిందని హ్యాపీగా ప్రార్థన మానేయకూడదు. రెండో బిడ్డ కొరకు ప్రార్థన చేయాలా. పెద్ద బిడ్డకు పెళ్ళి అయిపోయిందని ఆపకూడదు. పెద్ద బిడ్డకు గర్భం రావాలా, పెద్ద బిడ్డకు భర్త బాగుండాలి, వాడు మందు తాగకూడదు, చేస్తూనే ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు ప్రభువులో ఉండేలాగా పట్టుదల కలిగి ఉండాలి. అది పట్టట్టు గర్భాలు ఉద్యోగాలు కాదు, వాళ్ళు ప్రభువులో ఉండేదానికి ఎక్కువ పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒక తల్లికి తండ్రికి ప్రార్థన ఆపే రోజు ఉండదండి, చచ్చిపోయాక తప్ప. అందుకే బైబిల్ అంటుంది, సియోను కుమారి నదీ ప్రవాహం వలె నీ కన్నీరు నదిలాగా ప్రవహించినాయి.
నీ కంటి పాపని విశ్రమించనియొద్దు. తల్లి బాధ్యత. మనం దీవారాత్రాలు మన కంటి పాపను విశ్రమించనీయకుండా నది ఎలా ప్రవహిస్తుందో అలాగా మన కళ్ళల్లో నుంచి నీరు ప్రవహించాలి. దేని కొరకు? మన బిడ్డల రక్షణ కొరకు. దేని కొరకు? మన బంధువుల రక్షణ కొరకు. దేని కొరకు? మన గ్రామం రక్షణ కొరకు. దేని కొరకు? ఆత్మల భారంతో సంఘాల క్షేమం కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లాజరు చనిపోయాడని తెలిసింది. యేసు ప్రభువు శిష్యులు చెప్పారు, ఎల్లా 3 రోజులు అయ్యాక పోదామా అన్నాడు యేసు ప్రభు. ఎందుకు? వాళ్ళతో రాళ్లతో కొట్టించుకోవడానికి అన్నారు శిష్యులు. అంత దుడికే వీళ్ళకి. మీరు కూడా అదే మాట అని ఉండేవాళ్ళు కదా, నేను కూడా అదే మాట అనేవాడిని. ఎందుకో ఆడికి పోతే రాళ్ళతో కొడతారు, మరియమ్మ మార్తమ్మ పెట్టే చేతితోనే వాత పెడతారు అని ఉండేవాళ్ళు. గంటతో పెట్టేవాళ్ళు కదండి అన్నం, పెట్టే చేతిని వచ్చావురా రా అని వాత పెట్టేసి ఉండేవాళ్ళు అని శిష్యుల ఉద్దేశం. ఏమండి, యేసుప్రభు అంటున్నాడు, రే నాకు తెలిసిలే పద అన్నాడు. అంతే. ప్రభు ఆలోచన ఏంటో తెలుసండి, బెస్ట్ ఇవ్వాలనుకున్నాడు వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు కూడా పట్టుదలతో ప్రార్థన చేయండి. మీకు బెస్ట్ ఇవ్వాలని దేవుని ఉద్దేశం ఈ రోజున. మీరు బెస్ట్ ఏమనుకుంటున్నారు? చదువుకునే బిడ్డ బెస్ట్ ఏమనుకుంటాడు? కెనడా పోతే చాలా అనుకుంటున్నాడు బెస్ట్. కానీ ఎక్కడికి పంపించాలని ఉందో దేవుడికి. దేవుడికి ఎక్కడికి పంపించాలని ఉందో, జర్మనీకి పంపిస్తాడో, ఆస్ట్రేలియాకి పంపిస్తాడో. ఘోర పాపంలో ఉన్న నేను యేసు ప్రభువుని ప్రకటిస్తానని ఈ బైబిల్ పట్టుకొని ఈ బైబిల్నే చించేసినోడు నీ బైబిల్ని ప్రకటిస్తానని ఎవడని అనుకుంటాడా? నిత్య నరకానికి యమలోకానికి పాత్రుడిగా ఉన్నా నేను. యమలోకానికి వెళ్ళాలి చచ్చిపోతే. అలాంటిది ఈ రోజున పరలోకానికి వారసుడిని నేను. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రభు వెళ్ళాడు. మరియ మార్తలు ఏమని ఉంటారో తెలుసండి, వాళ్ళు చాలా మాట్లాడారు. ఎందుకు వచ్చావు ఇప్పుడైనా? లోపల ఉండుంటుంది వాళ్ళకి. వాళ్ళే విశ్వాసంతో ప్రభువా రా, నువ్వు వస్తే అద్భుతం జరుగుద్ది ఏమనలా. ఎందుకంటే తమ్ముడు చచ్చిపోయి సమాధిలో ఉన్నాడండి. ఈయన పిలిస్తే రాలేదండి. ఎంతోమంది మరణించిన వాళ్ళని లేపాడండి ఇతను. లూకాసు వార్త 7వ అధ్యాయంలో నాయని విధవరాలు కుమారుడిని ఎవరు అడగలేదండి. ఎవరిని అడిగారా? కనికరపడి లేపాడు అంతే. ఆమెన్. హల్లెలూయా. కనికరపడి లేపాడు. బెతస్దు కోనేటి దగ్గర ఉన్నాడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో. ఎవరిని అడిగారా? ఏమండి మా ఆయన్ని స్వస్థపరచండి. భార్య వెళ్ళిపోయింది ఆయన వదిలేసి. ఎంతకాలం చూస్తుందండి భార్య అయినా? 38 లాంగ్ ఇయర్స్. కోనేటిలో పడాలి. ఎప్పుడు పడాలి? దేవదూత నీళ్లు కదిలించిన వెంటనే ఫస్ట్ ఎవడు పడతాడో వాడే స్వస్థపడతాడు. ఇతనికంటే ఫస్ట్ ఒకడు పడిపోతున్నాడు, పడి బాగైపోతున్నాడు అంతే. నీళ్ళల్లో పడి. అక్కడే ఒకడా ఉన్నాడా? 100 మంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. హాస్పిటల్ ఎంతమంది ఉంటారు? 1000 మంది ఉంటారు. అక్కడ ఒక తొట్టి పెట్టారా, ఈ నీళ్లలో పడిన వాడు దేవదూత కదిలించంలోనే ఈ నీళ్ళలో ఫస్ట్ పడ్డాడు స్వస్థత అంటే ఎంతమంది అవుతారు చెప్పండి? అది సంవత్సరానికి ఒకసారి. ఎప్పుడు జరగాల? ఆ దిక్కులేని స్థితిలో అతనికి మరి ఎక్కడో ఒక నిరీక్షణ ఉందనుకుంటా. ఎవరో వస్తారు, నేను ఏ రోజుకైనా ఈ కోనేటిలో మొదట దూకి బాగుపడతాను అని ఒక పరిపూర్ణమైన నమ్మకం ఉంది. ఎంతసేపు కోనేటి మీద అతని దృష్టి ఉంది. కానీ ఆ సమయంలో జీవజలముల ఊటైన యేసుక్రీస్తు ఆ చోట అడుగు పెట్టాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపడి అతని హృదయంలో, గుండెల్లో నన్ను అందరూ వదిలేశారని ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉండొచ్చు. కంటిన్యూస్గా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండొచ్చు. ప్రభు వచ్చాడు, అతన్ని స్వస్థపరిచాడు. దేవుని మహిమ కలుగును కాక. ప్రభు కన్నీరు కార్చాడు, చేతులు పైకెత్తాడు. లాజరు బయటికి రమ్మన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. లాజరు కట్టబడిన రుమాలతోనే నడుచుకుంటూ బయటకు వచ్చారు. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అది కాదు కానీ ప్రాముఖ్యమైంది, ది బెస్ట్ ఏంటో తెలుసండి? 12వ అధ్యాయం 1వ వాక్యంలో మీరు చదివారు కదా, యేసు ప్రభుతో కూడా లాజరు కలిసి భోజనం చేశాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచాడు. ఇప్పుడు అక్కడికంటండి 1000 మంది ప్రజలు వచ్చారంట. ఎవరిని చూడాలని? యేసు ప్రభువుని చూడాలని వచ్చారు. కానీ రాసిలేదు అక్కడ. యేసు ప్రభువుని అతనులతో కూడా భోజనము చేస్తున్న లాజరును కూడా చూడాలని వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని శ్రమలు మన జీవితంలో, కొన్ని ఇబ్బందులు మన జీవితంలో, కొన్ని మనం ప్రార్థన చేసినా ప్రభు జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే మనకు ఒక మంచి బెస్ట్ శ్రేష్టమైనది దేవుడు దాచిపెట్టున్నాడు.
ఆ శ్రేష్టమైనది మన చేతిలో పడ్డప్పుడు అందరూ ప్రభువుని ఘనపరుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి రోజే లాజర్ని గనక యేసు ప్రభువు లేపుంటే అంత పెద్ద ప్రాముఖ్యత వచ్చేది కాదు. 3 రోజులు చనిపోయిన 3 రోజుల తర్వాత లేపాడంటే ఇక ఆ దేశమంతా గొప్ప ఆ యొక్క కార్యం వ్యాపించిపోయింది. యేసు ప్రభుతో పాటు లాజరుకు కూడా ఘనత కలిగింది. కాబట్టి మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయాలనే ఆలోచనతోనే మీరు ఇప్పటి వరకు చాలా విషయాలు ప్రార్థన చేస్తున్నారు, కానీ మీకు జవాబు రావట్లా. ఎందుకు రావట్లేదో తెలుసా? టైం రాలా ఇంకా. ఒకవేళ మీరు అడిగేది దేవుని చిత్తము అయి ఉండకపోవచ్చు. రెండవది ఇంకా సమయం ఇంకా రాలా. మూడవది ఇంకా బెస్ట్ ఇవ్వాలని దేవుడి యొక్క ఉద్దేశం అయి ఉండొచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఈ 3 విషయాలను ఒకసారి ఆలోచించి మీరు ప్రార్థన చేయటం మాత్రం ఆపకండి. పట్టుదలతో ప్రార్థన చేస్తూనే ఉండండి. ఖచ్చితంగా మీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.